శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 45వ సర్గము. 7 మంత్రిపుత్రుల వధ. తతస్తే రాక్షసేంద్రేణ చోదితా మంత్రిణస్సుతాః నిర్యయుర్భవనాత్ తస్మాత్ సప్తార్చివర్చసః. పిమ్మట అగ్నివలే తేజరిల్లుచున్న 7 మంత్రి కుమారులను రావణుని ఆదేశానుసారము ఆ భవనము నుండి యుద్ధమునకు బయలువెడలిరి. మహాబల పరీవార ధనుష్మంతో మహాబలాః కృతాస్త్రాస్త్ర విదాం శ్రేష్టాః పరస్పర జయైషిణః. వారందరూ మహాబలశాలురు, గొప్ప ధనుర్ధారులు, అస్త్ర విద్యలలో సుశిక్షితులు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. హనుమంతుని జయించుటకై ఒకరిని మించి మరి ఒకరు నేనంటే నేను అని ఉబలాట పడుచున్నవారు. వారి వెంటనున్న సైనికులు కూడా మహాబల సంపన్నులు. హేమజాల పరిక్షిప్తై ధ్వజవద్భిః పతాకిభిః తోయదస్వన నిర్ఘోషైః వాజియుక్తైర్మహారథైః తప్త కాంచన చిత్రాణి చాపాన్యమిత విక్రమాః విస్ఫారయంత సంహృష్టాః తటిద్వంత ఇవాంబుదాః. అశ్వములను పూంచిన వారి రథములు బంగారు తెరలు గలవి, ధ్వజపతాకములతో అలరారుచున్నవి, మేఘ గర్జనల వలె రణధ్వనులు గావించుచున్నవి. అమిత పరాక్రమశాలురైన ఆ యోధుల ధనుస్సులు మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రముగానున్నవి. వారు రణోత్సాహముతో మెరుపులను విరజిమ్ముచున్న మేఘముల వలె విలసిల్లుచు ధనుష్టంకారములను గావించుచుండిరి. జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్ హతాన్ బభూవు శోక సంభ్రాంతాః సబాంధవ సుహృజ్జనాః. 80,000 మంది కింకర రాక్షసులు రణరంగమున నిహతులైన వార్తను ఎరింగి వారి తల్లులు బంధువులు మిత్రులు మొదలగు వారు శోక సంభ్రాంత చిత్తులైరి. తే పరస్పర సంఘర్షాత్ తప్త కాంచన భూషణాః అభిపేతుర్హనుమంతం తోరణస్తమవస్థితం. మేలిమి బంగారు ఆభరణములను దాల్చిన ఆ మంత్రి కుమారులు ఒకరితోనొకరు పోటీ పడుచు వనముఖద్వారముపై చేరి యుద్ధ సన్నద్ధుడైయున్న హనుమంతునిపై దాడి చేసిరి. సృజంతో బాణవృష్టింతే రథగర్జిత నిస్వనాః వృష్టిమంత ఇవాంబోధ విచేరుర్నైరుతాంబుదాః. వర్షాకాల మేఘముల వంటి ఆ రాక్షసులు మేఘ గర్జనలను బోలిన రథధ్వనులతో బాణవృష్టిని గురిపించుచు వర్షించుచున్న మేఘముల వలె సంచరింపసాగిరి.
అవకీర్ణస్తతస్తాభిః హనుమాన్ శరవృష్టిభిః అభవత్ సంవృతాకారః శైలరాడివ వృష్టిభిః. అప్పుడు శరవర్షముచే ఆవరింపబడిన హనుమంతుడు వర్ష జలములచే కప్పబడిన పర్వతరాజు వలె విలసిల్లెను. వర్షధారల ప్రభావము పర్వతముపై ఏమీయూ ఉండనట్లు రాక్షసుల యొక్క బాణములు హనుమంతుని ఏమీయూ చేయలేకపోయెను. స శరాన్ మోఘయామాస తేషామసుచరః కపిః రథవేగం చ వీరానాం విచరన్ విమలేంబరే. అతి శీఘ్రముగా సాగిపోగల హనుమంతుడు నిర్మలమైన ఆకాశమున సంచరించుచు ఆ రాక్షస వీరుల రథముల ఉద్ధృతిని బాణ పరంపరను నిర్వీర్యమునర్చెను. శతైః క్రీడన్ ధనుష్మద్భిః వ్యోమ్ని వీరః ప్రకాశతే ధనుష్మద్భిర్యథా మేఘైః మారుతః ప్రభురంబరే. ధనుర్ధారులైన ఆ రాక్షసులతో ఆకాశమున రణక్రీడ సల్పుచున్న ఆ వానర వీరుడు అంబరమున ఇంద్రధనుస్సోభితములైన మేఘములతో విరాజిల్లెడి వాయుదేవుని వలె ప్రకాశించెను. స కృత్వా నినదం ఘోరం త్రాసయంస్తాం మహాచమూం చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్. సాటిలేని వీరుడైన హనుమంతుడు ఆ మహాసైన్యమునకు వణుకు పుట్టించుచు భయంకరముగా గర్జించెను. పిమ్మట అతడు ఆ రాక్షస యోధులను హతమార్చుటకు విజృంభించెను. తలేనాభ్య హనత్ కాంశ్చిత్ పాదైః కాంశ్చిత్ పరంతపః ముష్టినాభ్య హనత్ కాంశ్చిత్ నఖైః కాంశ్చిద్వా దియాదరాత్ ప్రమమాధో రసా కాంశ్చిత్ ఊరుభ్యామ పరాన్ కపిః కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితా భువి. శత్రు సంహారకుడైన హనుమంతుడు వారిలో కొందరిని అరచేతితో చావగొట్టెను. కాళ్లతో తన్నుచు కొందరిని, ముష్టిఘాతములతో మరికొందరిని మట్టి గరిపించెను. కొందరిని గోళ్లతో చీల్చి చెండాడెను. తన వక్షస్థలముతో కొందరిని, తొడల తాకిడితో కొంతమందిని నుగ్గు గావించెను. కొందరు ఆ మారుతి గర్జనలకే నేలగూలిరి. తతస్తేష్వ సన్నేషు భూమౌ నిపతితేషు చ తత్సైన్య మగమత్ సర్వం దిశోదశ భయార్దితం. ఇట్లు రాక్షస యోధులందరూ రణభూమికి బలికాగా హతశేషులైన సైనికులు భయకంపితులై అన్ని దిశలకును పారిపోయిరి. వినే దుర్విస్వరం నాగా నిపేతుర్భువివాజినః భగ్ననీడ ధ్వజఛత్రైః భూశ్చ కీర్ణాభవద్రథైః. ఏనుగులు ప్రాణములన్ను బట్టి వికృత ధ్వనులు గావించెను. గుర్రములు నేల కొరిగెను. రథముల పైకప్పులు, ధ్వజములు, ఛత్రములు ముక్కలై రణభూమి ఎందంతటను చెల్లాచెదరుగా పడిపోయెను. స్రవతా రుధిరేనాథ స్రవంత్యో దర్శితా పది వివిధైశ్చ స్వనైర్లంక ననాద వికృతం తదా. సమరభూమి ఎందంతటను శత్రు సైన్యముల రక్తము కాల్వలు గట్టెను. లంకయంతయు వివిధములైన వికారధ్వనులతో మార్మ్రోగెను. సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలశ్చండ పరాక్రమ కపిః యుయుత్సురన్యైః పునరేవ రాక్షసైః తదేవ వీరోభిజగామ తోరణం. మహాబల సంపన్నుడు చండ పరాక్రమశాలి అయిన హనుమంతుడు మహాయోధులైన రాక్షసులనందరినీ పరిమార్చి ఇంకనూ ఇతర రాక్షస వీరులతో యుద్ధము చేయగొని మరల అదే ముఖద్వారము పైకి శత్రువీరుల రాకకై అదే ముఖద్వారము పైకి చేరి శత్రువీరుల రాకకై ఎదురు చూడసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 45 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 45వ సర్గము.